శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. గోడలకు చెవులుంటాయి అంటారు, కానీ ఇప్పుడు మన శత్రువులకు ఆకాశంలో ఏకంగా శాటిలైట్ కళ్ళున్నాయి. అయినా సరే కనిపించేవాడు ఎప్పుడూ టార్గెట్ అవుతాడు, కనిపించనివాడు గేమ్ చేంజర్ అవుతాడు అనే మాట ఇప్పుడు మన భారత రక్షణ రంగానికి, స్పెషల్గా మన డిఫెన్స్ సిస్టమ్స్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతోంది. ఈరోజు ఒక మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. రష్యా వాళ్లు ప్రపంచంలోనే టాప్ క్లాస్ డిఫెన్స్ సిస్టమ్ అయిన S-400ని మనకిచ్చారు గదా. ఇప్పుడు ఆ సిస్టమ్ని మన వాళ్ళు ఎలా మార్చేశారంటే, దాన్ని తయారు చేసిన రష్యా సైంటిస్టులే షాక్ అయ్యి, బాబూ దీన్ని ఇలా కూడా వాడచ్చా, మీ బ్రెయిన్కి దండం పెట్టాల్సిందే అని ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయమేంటంటే, మన DRDO, మన ఎయిర్ ఫోర్స్ కలిసి రష్యా ఇచ్చిన S-400ని ఒక అదృశ్య శక్తిగా మార్చేశాయి. అవును, మీరు విన్నది 100% నిజమే. ఇప్పుడు మన S-400 శత్రువుల శాటిలైట్లకు అస్సలు కనిపించదు, వాళ్ల పవర్ఫుల్ రాడార్లకు కూడా దొరకదు. వాళ్ల డ్రోన్లు దీనిపైనుంచి ఎగిరినా సరే కింద తమకు మరణం పొంచుందని కూడా కనిపెట్టలేవు. ఇది చైనా, పాకిస్తాన్లకు నిజంగా ఒక పీడకలలాంటి వార్తే. ఎందుకంటే యుద్ధం వస్తే వాళ్లు ఫస్ట్ ప్లాన్ చేసేది మన S-400 లొకేషన్ ఎక్కడుందో వెతికి దాన్ని లేపేయడమే. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. వాళ్లు వెతుకుతూనే ఉంటారు, ఈలోపు మన సిస్టమ్ సైలెంట్గా తన పని కానిచేస్తుంది. సాధారణంగా S-400 అనేది చాలా భారీ సిస్టమ్. ఇందులో పెద్ద పెద్ద రాడార్లు, క్షిపణి లాంచర్లు, కమాండ్ సెంటర్ వెహికల్సు, సపోర్ట్ ట్రక్కులు, ఇలా చాలా సామానుంటుంది. ఇంత పెద్ద సెటప్ని దాచడం అంటే ఆసామాసీ విషయం కాదు. ఏదో ఇంట్లో వస్తువుని దాచినట్టు దాచలేం గదా. అందులోనూ ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే, చైనా దగ్గర మేఘాల గుండా కూడా చూడగలిగే పవర్ఫుల్ సింథటిక్ అపర్చర్ రాడార్ SAR ఉన్న శాటిలైట్లున్నాయి. అవి ఆకాశం నుంచి భూమి మీద చిన్న సూది పడినా క్లియర్గా ఫోటో తీయగలవు. అలాంటిది ఇంత పెద్ద ట్రక్కులను దాచడం ఇంపాసిబుల్ అని అందరూ అనుకున్నారు. ఒకవేళ యుద్ధం స్టార్ట్ అయితే చైనా వాళ్లు ఫస్ట్ చేసే పని తమ డ్రోన్ల గుంపుని లేదా మిసైల్స్ని పంపి మన S-400ని బ్లాస్ట్ చేయడం. ఎందుకంటే ఒక్కసారి S-400ని లేపేస్తే మన ఆకాశం వాళ్ల కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ డేంజర్ని ముందే పసిగట్టిన మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, DRDO టీమ్స్ ఒక టాప్ సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేశాయి. అదే S-400ని మాయం చేయడం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇదేదో హ్యారీ పాటర్ సినిమాల్లో చూపించినట్టు మ్యాజిక్ కోటేస్తారా అని. ఇది మ్యాజిక్ కాదు బాస్, ఇది పక్కా సైన్స్. మన శాస్త్రవేత్తలు దీనికోసం ఒక స్పెషల్ మల్టీస్పెక్ట్రల్ క్యామోఫ్లేజ్ టెక్నాలజీని వాడారు. సాధారణంగా మనం యుద్ధ ట్యాంకుల మీద ఆకుపచ్చ రంగు వలలు అంటే నెట్స్ చూస్తుంటాం గదా. ఇది సాధారణ నెట్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చేసిన ఒక స్పెషల్ మెటీరియల్. దీని వెనక ఉన్న సైన్స్ గురించి సింపుల్గా చెప్పుకుందాం. అసలు శత్రువు రాడార్ లేదా శాటిలైట్ ఒక వస్తువుని ఎలా గుర్తిస్తుంది? రెండు రకాలుగా. ఒకటి రాడార్ సిగ్నల్స్ ద్వారా, రెండు హీట్ సిగ్నేచర్ అంటే వేడి ద్వారా. రాడార్ పనితీరు ఎలా ఉంటుందంటే, అదొక సిగ్నల్ని పంపిస్తుంది. ఆ సిగ్నల్ ఎదురుగా ఉన్న విమానానికో లేదా ట్రక్కుకో తగిలి వెనక్కి బౌన్స్ అయ్యి రాడార్కి చేరుతుంది. అలా వెనక్కి వచ్చిన సిగ్నల్ని బట్టి అక్కడేదో ఉంది అని గుర్తిస్తుంది. కానీ మన వాళ్లు డెవలప్ చేసిన ఈ స్పెషల్ కోటింగ్ లేదా మెటీరియల్ ఏం చేస్తుందంటే, శత్రువు పంపిన రాడార్ కిరణాలు దీనిమీద పడినప్పుడు అవి వెనక్కి బౌన్స్ అవ్వకుండా ఈ స్పెషల్ కోటింగ్ ఆ సిగ్నల్స్ని పూర్తిగా పీల్చేసుకుంటుంది లేదా పక్కకు మళ్లించేస్తుంది. దీనివల్ల శత్రు రాడార్ స్క్రీన్ మీద S-400 ఒక పెద్ద డేంజర్ ఆయుధంలా కాకుండా ఏదో చిన్న రాయిలానో లేదా చెట్టులానో, అదీ కాకపోతే ఖాళీ గ్రౌండ్లానో కనిపిస్తుంది. అంటే ఉన్నా లేనట్టే అన్నమాట. ఇక రెండో విషయం హీట్. సాధారణంగా S-400లో ఉండే పవర్ఫుల్ రాడార్లు, జనరేటర్లు, ఇంజన్లు నడుస్తున్నప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. మోడర్న్ థర్మల్ కెమెరాలు లేదా ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఈ వేడిని ఇట్టే పసిగట్టేస్తాయి. రాత్రిపూట కళ్లకు గంతలు కట్టుకున్నా సరే ఈ థర్మల్ కెమెరాలు వేడిని బట్టి లొకేషన్ చెప్పేస్తాయి. కానీ మన సైంటిస్టులు దీనికి కూడా ఒక అదిరిపోయే సొల్యూషన్ కనుక్కున్నారు. ఈ కొత్త మెటీరియల్ ఆ వేడిని బయటకు రాకుండా ఆపేసి చుట్టూ ఉన్న వాతావరణం టెంపరేచర్తో మ్యాచ్ అయ్యేలా చేస్తుంది. అంటే అటు రాడార్కి దొరకదు, ఇటు థర్మల్ కెమెరాకి కనిపించదు. దీన్నే టెక్నికల్గా మల్టీస్పెక్ట్రల్ స్టెల్త్ అంటారు. అతి తెలివి సంకనాకిస్తుంది అన్నట్టు చైనా వాళ్లు ఎన్ని హైటెక్ శాటిలైట్లు పెట్టుకున్నా మన ఇండియన్ టెక్నాలజీ ముందు అవి తుస్సుమనాల్సిందే. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. నిజానికి రష్యా వాళ్లు ఈ సిస్టమ్ని డిజైన్ చేసినప్పుడు దీన్ని కేవలం అటాకింగ్కి, డిఫెన్స్కి మాత్రమే పనికొస్తుందనుకున్నారు.
కానీ దాన్నిలా మిస్టర్ ఇండియాలాగా దాచిపెట్టి కొట్టచ్చు అనే ఐడియా వాళ్లక్కూడా రాలేదు. పైగా మన లడాక్ మంచుకొండల్లో -డిగ్రీల చలిలో అయినా, రాజస్థాన్ ఎండల్లో 50 డిగ్రీల వేడిలో అయినా ఈ కోటింగ్ పర్ఫెక్ట్గా పనిచేసేలా మన క్లైమేట్కి తగ్గట్టు మన వాళ్లు దీన్ని కస్టమైజ్ చేశారు. దీనివల్ల మనకు దొరికే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. ఒకప్పుడు S-400 చాలా కాస్ట్లీ సిస్టమ్ కాబట్టి శత్రువు చూసి దాడి చేస్తాడేమో అని భయపడి దాన్ని బార్డర్కి కొంచెం దూరంగా సేఫ్ ప్లేస్లో ఉంచేవాళ్లం. కానీ ఇప్పుడిది కనిపించదు కాబట్టి మన కమాండర్లు దీన్ని ధైర్యంగా తీసుకెళ్లి చైనా బార్డర్కి అతి దగ్గరలో మోహరించవచ్చు. దీనివల్ల లాభమేంటంటే మనం బార్డర్కి ఎంత దగ్గరగా వెళితే చైనా భూభాగంలో అంత లోపలి వరకు మన రేంజ్ పెరుగుతుంది. వాళ్ల ఫైటర్ జెట్స్ టేకాఫ్ అయిన వెంటనే మనం లాక్ చేసి పేల్చేయచ్చు. ఒకవేళ భారత్ చైనా మధ్య టెన్షన్స్ పెరిగి యుద్ధంలాంటి పరిస్థితి వస్తే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. చైనా వాళ్లు తమ దగ్గరున్న లేటెస్ట్ J-20 స్టెల్త్ ఫైటర్ జెట్లను రంగంలోకి దింపుతారు. ఆ చైనా పైలట్ తన రాడార్ స్క్రీన్ చూసుకుంటూ, అరే ఇక్కడ భారత S-400 సిగ్నల్స్ ఏమీ రావట్లేదు, రూట్ క్లియర్గా ఉంది, మనం సేఫ్ అనుకుంటూ కాన్ఫిడెంట్గా ముందుకొస్తాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే కింద ఒక అదృశ్య శక్తి వాడి కోసమే వెయిట్ చేస్తోందని. కరెక్ట్గా ఆ విమానం రేంజ్లోకి రాగానే మన S-400 రాడార్ ఒక్కసారిగా ఆన్ అవుతుంది. క్షణాల్లో టార్గెట్ని లాక్ చేస్తుంది. మిసైల్ దూసుకెళ్లి ఆ విమానాన్ని గాల్లోనే ముక్కలు చేస్తుంది. ఏమి జరిగిందో ఆ చైనా పైలట్కి అర్థమయ్యేలోపే అతని విమానం బూడిదైపోతుంది. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ యుద్ధంలో జయాపజయాలను డిసైడ్ చేస్తుంది. భారత్ ఇప్పుడు S-400ని కేవలం ఒక రక్షణ కవచంలా కాకుండా ఒక సైలెంట్ కిల్లర్లా మార్చేసింది. ఇంకో కిక్కిచ్చే విషయమేంటంటే మన ఎయిర్ ఫోర్స్ ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంది. కేవలం S-400ని దాచడమే కాదు, శత్రువుని పిచ్చోణ్ణి చేయడానికి కూడా స్కెచ్ వేశాడు. అదేంటంటే మనవాళ్లు ఒరిజినల్ S-400ని ఈ స్పెషల్ టెక్నాలజీతో దాచిపెట్టి దానికి కొంచెం దూరంలో రబ్బర్తోనో మెటల్తోనో చేసిన డూప్లికేట్ S-400లను కావాలనే ఓపెన్గా పెడుతున్నారు. ఆకాశంలో తిరిగే చైనా శాటిలైట్లు ఈ నకిలీ బొమ్మల్ని చూసి అవే నిజమైన S-400లనుకొని పొరబడతాయి. వెంటనే వాళ్లు తమ కమాండ్ సెంటర్కి సమాచారం ఇస్తారు. చైనా ఆర్మీ వాళ్లు ఆవేశంగా తమ ఖరీదైన క్షిపణులను ఆ లొకేషన్ మీద ప్రయోగిస్తారు. అవి వచ్చి ఆ డమ్మీ బొమ్మల్ని పేలుస్తాయి. ఇక్కడ మనకు 2 లాభాలు. ఒకటి, శత్రువుల కోట్లాది రూపాయల విలువైన మిసైల్స్ వేస్ట్ అయిపోతాయి. 2, వాళ్ళు ఎప్పుడైతే ఫైర్ చేస్తారో వాళ్ల లొకేషన్ మనకు తెలిసిపోతుంది. కొరివిదయ్యం కొంపలంటుకున్నట్టు వాళ్ల ప్లాన్ వాళ్లకే రివర్స్ అవుతుంది. వెంటనే మన ఒరిజినల్ S-400 నిద్రలేచి అసలు శత్రువుని వెంటాడి వేటాడుతుంది. ఇది నిజంగా పిల్లి ఎలుక ఆటలాంటిదే. కాకపోతే ఇక్కడ పిల్లి మన భారతు, ఎలుక మాత్రం మన పొరుగు దేశాలు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. భారత ఆర్మీ ఇప్పుడు పాతకాలం పద్ధతుల్లో యుద్ధం చేయడం లేదు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తోంది. రష్యా వాళ్ళు హార్డ్వేర్ ఇస్తే మనం దానికి మన బ్రెయిన్ వాడి సాఫ్ట్వేర్ టెక్నిక్స్ యాడ్ చేసి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాం. ఒక కారు కొన్నప్పుడు దాన్ని అలాగే వాడకుండా దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, టర్బో ఇంజిన్ వేసి రేసింగ్ కార్లా మారిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు S-400 పరిస్థితి కూడా అలాగే ఉంది. రక్షణ నిపుణులు ఏమంటున్నారంటే ఈ మోడిఫికేషన్స్ వల్ల S-400 లైఫ్ టైం పెరుగుతుంది, అలాగే దాని ఎఫెక్టివ్నెస్ కూడా డబుల్ అవుతుంది అని. ఒక్క S-400 రెజిమెంట్ కొనడానికి మనం వేల కోట్లు ఖర్చు పెట్టాం. అంత ఖరీదైన ఆస్తిని కాపాడుకోవడం మన నేషనల్ ప్రయారిటీ. ఈ కొత్త టెక్నాలజీ ఆ పనిని చాలా సమర్థవంతంగా చేస్తోంది. ఇది కేవలం ఒక మెషీన్ని దాచడం గురించి కాదు, ఇది మన దేశ సంపదను, మన గగనతలాన్ని రక్షించుకోవడం గురించి. నిజానికి మనం గతంలో చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కోసం కూడా విదేశాల మీద ఆధారపడేవాళ్లం. కానీ ఇప్పుడు రోజులు మారాయి బాస్. ప్రపంచంలోని అత్యంత సంక్లిష్టమైన సిస్టమ్స్ని కూడా మన అవసరాలకు తగ్గట్టు మాడిఫై చేసే సత్తా మన దగ్గరుంది. బ్రహ్మోస్ని హైపర్సోనిక్గా మారుస్తున్నది మనమే, తేజస్ లాంటి ఫైటర్ జెట్స్ని డెవలప్ చేస్తున్నది మనమే, ఇప్పుడు రష్యన్ ఆయుధాలను అదృశ్యంగా మారుస్తున్నది కూడా మనమే. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడట అన్నట్టు చైనా వాళ్లు ఎన్ని ప్లాన్స్ వేసినా మన ఇండియన్ జుగాడ్, మన సైంటిస్టుల ఇన్నోవేషన్ ముందు అవి పనిచేయవు. వాళ్ల దగ్గర సంఖ్యలో ఎక్కువ ఆయుధాలుండొచ్చు, కానీ మన దగ్గర సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉన్నాయి. లడక్ కొండల్లో అయినా, అరుణాచల్ అడవుల్లో అయినా ఈ క్యామోఫ్లేజ్ వేసుకున్న మన S-400 ఒక అదృశ్య రక్షకుడిలా మనల్ని కాపాడుతూనే ఉంటుంది. శత్రువుకి కనపడదు, కానీ శత్రువు చేసే ప్రతి తప్పుని అది గమనిస్తూనే ఉంటుంది. సో
మన S-400ని మిస్టర్ ఇండియాలా మార్చేసిన మన సైంటిస్టుల టాలెంట్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి మీరేమంటారు?